హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెస్టీ ఛానల్. నా పేరు రాజు, మీరు చూస్తున్నారు తెలుగు వెస్టీ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వెస్టీజ్ లో కొత్తగా జాయిన్ అయిన వారికి బీవీ అంటే ఏంటి, పీవీ అంటే ఏంటి సరిగా తెలియదు. బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్, పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. కానీ మన బిజినెస్ ప్లాన్ లో ఎక్కడ మనకు ఈ బీవీ కనిపించదు, ఓన్లీ పీవీలే కనిపిస్తాయి. మన వెస్టీజ్ యాప్ ఓపెన్ చేసి పాయింట్ లో చూసినా కానీ మీకు టోటల్ పీవీ ఇంత, గ్రూప్ పీవీ ఇంత, సెల్ఫ్ పీవీ ఇంత అని కనిపిస్తుంది. అసలు మనకు పర్ఫార్మెన్స్ బోనస్ లో గ్యాప్ కమిషన్ ఎలా వస్తుంది, అసలు ఎంత పీవీ ఉంటే దాన్ని ఎలా లెక్కించాలి, మన సెల్ఫ్ పీవీకి ఎంత కమిషన్ వస్తుంది, మన డౌన్ లో ఉన్న వారి పైన మనకు ఎలా ఇన్కమ్ వస్తుంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపించబడింది. మీరెవరైనా కొత్త వారి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఈ క్వశ్చన్ వేస్తారు, మేము ఒక్కరిని జాయిన్ చేస్తే మాకు ఎంత వస్తుంది, ఇద్దరిని జాయిన్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మీకు ఇది తెలియకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తి డౌన్ లో ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అనుకుందాం. అంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. మా అప్లైన్ మమ్మల్ని 6 లెగ్గులు ఏమన్నాడు, మీరేమో 3 లెగ్గులు అంటున్నారని చెప్పి కన్ఫ్యూజ్ కాకండి. మీకు సింపుల్ గా అర్థం అవడానికి ఇలా 3 లెగ్గుల పైన క్యాల్కులేషన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ అనే వ్యక్తి డౌన్ లో ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. ఎక్స్ ఏమో 11% లో ఉన్నాడు, తన సొంత పీవీలు అంటే సెల్ఫ్ పీవీ 40 చేశాడు. ఓకే, ఏ అనే పర్సన్ 8% లో ఉన్నాడు, తను 510 పీవీ చేశాడు. ఇక్కడ గ్రూప్ తోటి చేసిందా తను సొంతంగా చేసిందా అనేది పక్కన పెడదాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ కు ఈ 3 లెగ్ల పైన గ్యాప్ కమిషన్ ఎలా పోతుంది అనేది నేను చూపిస్తున్నాను. కాబట్టి ఈ కింది వాళ్లకు ఈ పీవీ ఎలా వచ్చింది అనేది పక్కన పెడదాం. ఓకేనా, ఏ అనే పర్సన్ 8% లో ఉన్నాడు, అతని 510 పీవీలు. బి అనే పర్సన్ 5% లో ఉన్నాడు, అతని పీవీలు 220. సి అనే పర్సన్ 11 లో ఉన్నాడు, అతని పీవీలు 1000. ఫ్రెండ్స్, ఎక్స్ అనే వ్యక్తి సెల్ఫ్ పీవీ 40 ఉన్నాయి కదా, అతను 11% లో ఉన్నాడు కదా, తనకి దీనిపైన ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. ఎక్స్ 40 పీవీ ఇంటూ తను ఏ పర్సెంట్ లో ఉన్నాడు, 11%. 11% డివైడెడ్ బై 100 ఇది ఈక్వల్ ఎంత వస్తుంది, 4.4 వస్తుంది. తర్వాత 4.4 పీవీ ఇంటూ 18 ఇది ఈక్వల్ కొట్టండి, 79 రూపీస్ 0.2 వస్తుంది. అంటే సెల్ఫ్ పీవీ ఎంత చేసినా తను ఏ పర్సెంటేజ్ లో ఉన్నాడో అది మొత్తం ఇస్తుంది కంపెనీ. కాబట్టి తను 11% లో ఉన్నాడు కాబట్టి తనకు ఈ 40 పీవీల పైన 11% ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏ పర్సన్ నుండి ఎక్స్ పర్సన్ కు ఎలా ఇన్కమ్ వస్తుందో చూద్దాం. ఏ 8% లో ఉన్నాడు, ఎక్స్ 11% లో ఉన్నాడు. 11 - 8 ఎంత, 3%. కాబట్టి ఇతని పైన ఇతనికి 3% వస్తుంది. కాబట్టి ఇతను చేసిన పీవీలు ఎంత, 510. ఏ 510 పీవీలు ఇంటూ 3% డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 15.3 పీవీ ఇంటూ 18 బీవీ ఈజ్ ఈక్వల్ 275.4. అంటే ఈ ఏ పర్సన్ నుంచి ఎక్స్ అనే పర్సన్ కు 275 రూపీస్ కమిషన్ వెళ్తుంది. తర్వాత బి ఉన్నాడు కదా, బి ఏ పర్సెంట్ లో ఉన్నాడు, 5% లో ఉన్నాడు, ఎక్స్ 11% లో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 6. ఓకే, ఇప్పుడు బి చేసిన 220 పాయింట్లు ఇంటూ వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గ్యాప్ కమిషన్ ఎంత, 6%. 6% డివైడెడ్ బై 100 ఇది ఈక్వల్ ఎంత, 13.2. ఇప్పుడు 13.2 పీవీ ఇంటూ 18 బీవీ ఎంత వచ్చింది, 237.6. ఇప్పుడు సి పర్సన్ 11 లో ఉన్నాడు, ఎక్స్ పర్సన్ కూడా 11 లోనే ఉన్నాడు. కాబట్టి 11 - 11 0. చూడండి, ఇతను 1000 పీవీలు చేశాడు కానీ వీళ్ళిద్దరికి మధ్యలో 0 ఉంది. కాబట్టి సి 1000 పీవీలు ఇంటూ 0 బై 100 ఇది ఈక్వల్ ఎంత, 0 వస్తుంది. 0 పీవీ ఇంటూ 18 బీవీ ఇది ఈక్వల్ 0 వస్తుంది. అంటే మీరు మీ కింది వారు 11% లో ఉన్నారు కదా అని అతని పైన ఎలాంటి ఇన్కమ్ వస్తలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను డైరెక్టర్ తొందరగా అవుతే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. అట్లా మంత్లీ 15-16,000 ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి మీ కింది వాళ్ళు ఎదగడానికి చూసుకోవాలి. ఈ చిన్న చిన్న అమౌంట్ల గురించి ఆలోచించద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టోటల్ ఎవరికి వెళ్తుంది, ఎక్స్ కి వెళ్తుంది కదా. ఇప్పుడు ఎక్స్ ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఎక్స్ అతని సొంత పీవీలు ప్లస్
ABC. టోటల్ ఈజ్ ఈక్వల్ ఎంత? 592 రూపాయలు. అంటే అతనికి ఇంత పీవీ ఒక నెలలో చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుంది. ఇలాగ చేయాలని ఏం లేదు, కాకపోతే మీకు దీన్ని బట్టి మీ మంత్ ఎండ్ లో మీకు వచ్చిన పీవీలు, మీ డౌన్లైన్ పీవీలు అన్ని కరెక్ట్ గా లెక్క చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఎవరికైనా చెప్పాలన్నా గానీ క్లియర్ గా చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఈ పీవీలని బీవీలోకి కన్వర్ట్ చేసి ఎలా క్యాల్కులేషన్ చేయాలి, అంటే మనకు పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా వస్తుంది అనేది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. విష్ యూ వెల్.